అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. హిందూ వివాహాలలో మనకు ఒక చిత్రమైన సంప్రదాయము కనిపిస్తుంది. వివాహం జరిపిస్తున్న పురోహితులు వధూవరులకు ఆకాశములోని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇలా నూతన వధూవరులకు అరుంధతి నక్షత్ర దర్శనం చేయించడానికి కారణం ఆ సాధ్వీ లలామ అరుంధతి యొక్క గొప్పతనమే. పాతివ్రత్యము సౌశీల్యాల వల్లే అరుంధతి అంత ఉన్నత స్థాయికి ఎదిగి తారగా ఇప్పటికీ నిలిచి ఉంది. సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి. ఆ ఆదర్శ దంపతులు తమ జీవితాలను తపశ్చర్యలకు సేవకు అంకితం చేశారు. వారికి 7 కుమారులు జన్మించారు. వారు 7 గొప్ప మహర్షులయ్యారు. హిమాలయాలలో ఒకప్పుడు వరుసగా 12 ఏళ్ల పాటు వర్షం కురవలేదు. 7 మహర్షులు అక్కడ తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్నారు. అయితే వారికి తినడానికి పండ్లు కాదు కదా, చివరకు కందమూలాలు కూడా లేవు. దాంతో ఎలాగైనా సరే హిమాలయాలలో వానలు కురిసేలా చేయాలని అరుంధతి సంకల్పించింది. అదే లక్ష్యంగా ఆమె ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా కొన్నేళ్ల పాటు ఆమె తపస్సు కొనసాగించింది. చివరకు ఆమె దృఢ సంకల్పానికి మెచ్చి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె ఆ దేవదేవుణ్ణి వానలు కురిపించాల్సిందిగా ప్రార్థించింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు అలాగేనని వరమిచ్చాడు. దాంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా మహర్షులే కాక సమస్త ప్రాణికోటి సంతోషించింది. తరువాత పవిత్ర సరస్వతీ తీర్థం వద్ద వశిష్ఠ మహర్షి అరుంధతి దంపతులు తీవ్రంగా తపస్సు చేశారు. చివరకు గగనతలములో ప్రవేశించి నక్షత్రాలు అయ్యారు. ఆకాశములో సప్తఋషి మండలంగా పేరుగాంచిన నక్షత్ర మండలములో ఒక తారగా వశిష్ఠుణ్ణి చూడవచ్చు. వశిష్ఠ నక్షత్రాన్ని సదా వెన్నంటి ఉంటుంది అరుంధతి నక్షత్రం. పతివ్రత ధర్మానికి మారుపేరైన అరుంధతి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్త స్త్రీ జాతికి ఆదర్శప్రాయురాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.